ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో బిట్ కాయిన్ ఆల్ టైమ్ హైలోకి రావడం జరిగింది. మీరేం లేదు, సింపుల్గా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇది వరల్డ్ వెబ్సైట్, మల్టీనేషనల్ కంపెనీ. దీంట్లో దొరకనటువంటి షేర్ కానీ, దొరకనటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, దొరకనటువంటి అంటే ఏంది, క్రిప్టో కరెన్సీ చేసుకోవచ్చు, మామూలు ఈక్విటీలు చేసుకోవచ్చు, అమెరికా, యూరోపు ఏ షేర్ అయినా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కమోడిటీస్ చేసుకోవచ్చు, అగ్రికల్చర్ కమోడిటీస్ చూసుకోవచ్చు. ఏది ఎందుకు పెరుగుతుంది, దాని యొక్క సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ అవన్నీ కూడా మనం దీంట్లో చెక్ చేసుకోవచ్చు. ఈ investing.com ఫ్రీ ఉంటుంది, పెయిడ్ ఉంటుంది. నామినల్ ఛార్జెస్ తోటి ఇది పెయిడ్. ఆఫర్లు ఉంటాయి, ఆఫర్లు అప్పుడైతే ఇంకా చీప్లో దొరుకుతుంది. పర్ మంత్ చాలా అయితే 1 year 2 years టైం ఫ్రేమ్ ఉంటుంది. అప్పుడు మీరు కావాలనుకుంటే టైం ఫ్రేమ్ తీసుకోవచ్చు. ముందు కాకపోతే అసలు ఆ వెబ్సైట్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఏం పని చేస్తుంది, ఎట్లా అవుతుంది అనేది మనం చూడవచ్చు. ఇప్పుడు మీకు ఈ వీడియోలో బిట్ కాయిన్ గురించి చూద్దాం. ఇప్పుడు ఇది సింపుల్గా investing.com వెబ్సైట్ ఓపెన్ చేయండి. అక్కడ సెర్చ్కి వెళ్ళండి, పైన బిట్ కాయిన్ అని ఎంటర్ చేయండి, చాలు బిట్ కాయిన్ వచ్చేసింది. ఇప్పుడు బిట్ కాయిన్ వచ్చి 1,22,563.9 అనమాట. అయిన తర్వాత ఇక్కడ మనం రైట్ సైడ్ చూస్తే డే రేంజ్ వచ్చి ఈరోజు 1,18,913.7 హై వచ్చి 1,23,104.7. మళ్ళీ ఇక్కడ కింద 52 వీక్ రేంజ్ అని ఉంటుంది. 1,23,104.7 జరుగుతుంది. 1,23,104 నుంచి ఇప్పుడు మనం చూసే టైంకి 1,22,561. అంటే ఏంది, ఇది ఒక 440, అదొక 104, $544 పైనుంచి డౌన్ అవ్వటం కూడా జరిగింది ఇప్పటికీ. అయితే ఇది లైవ్లో ఏదైతే ఉందో జరుగుతూ ఉంటుంది. వరల్డ్ మార్కెట్లో ఈ బిట్ కాయిన్ ఏదైతే ఉందో ఈ ఆల్ టైమ్ హైకి రావటం జరిగింది. ఇక్కడ లోలో వచ్చేటప్పటికి ఇయర్లీలో 49,486.9. ఇప్పుడు $123,000 ఇంటూ 86 చేస్తే 1 కోటి పైనే ఉంటుంది. అంటే అన్ని రూపాయలు అవుతుంది అనమాట. ఒక బిట్ కాయిన్ మన దగ్గర ఉన్నాయి అంటే 1 కోటి రూపాయలు అనమాట. ట్రేడింగ్ చేయదలుచుకుంటే 1 కోటి రూపాయలు ఉన్నవాళ్ళు ఈ బిట్ కాయిన్ ట్రేడింగ్ చేయొచ్చు. దాంట్లో ఇంట్రాడే చేస్తా అంటే మార్జిన్లు ఉంటాయి, అవన్నీ ఓకే. అంటే ఈ వొలటాలిటీ కూడా అలానే ఉంటుంది. సపోజ్ ఇప్పుడు $5,000 వొలటాలిటీ ఉంది అంటే 5,000 ఇంటూ 85 రూపాయలు వేసుకోండి. అంటే అంత వొలటాలిటీ ఉంటుంది లోకి హైకి. అంటే అలా ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళు, అలా చూడగలిగిన వాళ్ళు, అలా టెక్నికల్గా ఫాలో అయ్యే వాళ్ళే బిట్ కాయిన్ చేయాలి. ఇక తర్వాత ఇప్పుడు ఏదైతే ఉందో ఇదే బిట్ కాయిన్ కరోనా టైంలో $5,000 $5,000 నుంచి $123,000 పోయింది. ఇక తర్వాత ఇప్పుడు మనము ఏదైతే ఈ బిట్ కాయిన్ ఉందో ఇది ఇంకా పెరగొచ్చు అనేది ఇప్పుడు సారాంశం అనమాట. అయితే పర్సనల్ ఫైనాన్సింగ్ కేటగిరీలో బిట్ కాయిన్ ఇది కొత్త అనమాట. అంటే హయ్యెస్ట్ వాల్యూ ఉన్నది ఏంటి అంటే బిట్ కాయినే. అయితే దీంతో ఈ క్రిప్టో కరెన్సీ అంటాం, దీన్ని బిట్ కాయిన్ ఏదైతే ఉందో దీన్ని క్రిప్టో కరెన్సీ అంటాం. ఇది దీని యొక్క సుదీర్ఘ ప్రయాణంలో ఆల్ టైమ్ హైకి రావడం జరిగింది. అయితే ఇన్వెస్టర్స్ అవేర్నెస్ కూడా రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఇది ఎప్పుడైతే బాగా వొలటాలిటీ రావడం జరిగిందో, అంటే ట్రంప్ వచ్చిన తర్వాత పడిపోవటాలు, పెరగటాలు, పెరిగి పడటాలు, మార్కెట్లో ఈ అనిశ్చిత పరిస్థితులు వచ్చినప్పుడు ఈ బిట్ కాయిన్ కూడా పడటం, పెరగటం జరిగింది. అయితే చివరికి అవగాహన రావటం, వీళ్ళందరూ క్రిప్టోల వైపు అమెరికన్ వాళ్ళు ఎక్కువ శాతం ట్రేడింగ్ చేయటం, దాంతో ఇది పెద్ద మార్పుగా పరిగణిస్తున్నట్లుగా ప్రముఖ క్రిప్టో ఎక్స్చేంజ్ జియోటస్ వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఒకప్పుడు ఈ క్రిప్టో కరెన్సీ ఏదైతే బిట్ కాయిన్ ఉందో ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఇన్వెస్టర్లు దాన్ని చేసేది. ఇప్పుడు దాన్ని దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రణాళిక కూడా చేసుకోవడం జరుగుతుంది. అసెట్ క్లాస్ కింద వీళ్ళు పరిగణిస్తున్నట్లు వాలెట్ చేరికల్లో పెరుగుదలను సూచిస్తుందని క్రిప్టో ఎక్స్చేంజ్ వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం వచ్చినటువంటి మార్పుల ద్వారా బిట్ కాయిన్ వేగంగా సంపద సృష్టికి పునాది స్తంభంగా మారుతుందనే లోతైన మార్కెట్ నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తుందని పేర్కొనడం జరిగింది. ఇటీవల ఏదైతే బిట్ కాయిన్ తన టెక్నికల్ రెసిస్టెన్సు $110,000 మార్కుని అధిగమించి మరింత ర్యాలీకి కారణంగా మారింది. దీని తోడు అంటే ఈ బిట్ కాయిన్స్ చాలా ఉన్నాయి, అవి కూడా మళ్ళీ చూపిస్తా. ఏదైతే దీంట్లో తర్వాత ఎథేరియం అని, సోలానా, కార్డోనో, సుయి వంటి ఇతర కాయిన్స్ కూడా ఈ క్రిప్టో కరెన్సీ బాగా పెరగడం వల్ల అవి కూడా బాగా ఆదరణ పొందడం జరిగింది.
డేటా ప్రకారం ఈ ఏడాది బలమైన ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని ఊహించబడింది. క్రమంగా ఈ చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా కానీ మళ్ళీ క్రిప్టో ప్రాబల్యం పెట్టుబడుల ప్రపంచంలోనే సుస్థిరంగా ముందుకు సాగుతుందని జియోటస్ భావిస్తుంది. ఈ క్రమంలో చాలామంది ఇన్వెస్టర్లో ఉండే అనుమానం బిట్ కాయిన్ ర్యాలీ ఇంకెంతవరకు చేరుకుంటుంది. ఆల్ టైమ్ హైక్ వచ్చింది, 5,000 నుంచి $1,23,000 పోయింది. మళ్ళీ అనేది ఒక డౌట్ అన్నమాట, సందేహం. అయితే దీనికి జియోటస్ CEO విక్రమ్ సుబ్బరాజ్ ఆయన ఏం చెప్తుండు, అంచనాలు చూస్తే ఇకపై బిట్ కాయిన్ ధర $135,000 కూడా రావచ్చు. అక్కడ కరెక్షన్ ఉండొచ్చు, రెసిస్టెన్స్ ఉండొచ్చు, నిరోధాన్ని ఎదుర్కోవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే ఇదే క్రమంలో క్రిప్టో ETF పెట్టుబడులు పెరిగితే ఒక్కొక్క బిట్ కాయిన్ రేటు ఏకంగా $150,000 వరకు కూడా చేరే అవకాశం ఉంది అని విక్రమ్ చెప్తున్నారు. అంటే ఈ క్రిప్టో ETF పెట్టుబడులు అనమాట. అంటే ETFలో కూడా పెట్టుకోవచ్చు, అవి కనుక పెరిగితే ఇంకా పెరగవచ్చు, ఇది $150,000 కూడా చేరవచ్చు అన్నట్టుగా చెప్తుంది. అయితే మార్కెట్లో వోల్టాలిటీ ఉంటుంది, ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది, సపోర్ట్ రెసిస్టెన్స్. అంటే ప్రాఫిట్ బుకింగ్ అంటే బాగా పెరిగినాక తక్కువలో కొన్న వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. ఇంకా ఇతర ఒడిదుడుకులు ఉన్నప్పటికీ చాలామంది తమ పోర్ట్ఫోలియోలో క్రిప్టో కరెన్సీకి కొంత సముచిత స్థానాన్ని కేటాయించడం ముందుకు సాగటానికి ఇది సరైన సమయంగా ఈ జియోటస్ CEO విక్రమ్ సుబ్బరాజు అభిప్రాయపడుతున్నారు. ఇక మనం ఏం చూడాలి, ఎవరైతే ఇది ఐడియా కోసం. అయితే ఈ మధ్య కాలంలో ఈ విలేజెస్ అనుకోండి, కొన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ బిట్ కాయిన్లో మేము పెట్టుబడి పెట్టి లాభాలు ఇప్పిస్తామని చెప్పేసి ఈ మధ్య కాలంలో చాలా వరకు కంప్లైంట్ రావడం జరిగింది. దానికోసం మీకు చెప్తున్నాం, బిట్ కాయిన్ అనేది ఒకటి, మిగిలిన కొన్ని వేల బిట్ కాయిన్లు ఉన్నాయి. అవన్నీ కూడా పెరగాలని ఏం లేదు, దాని వాల్యూస్ ఉంటాయి, ఫండమెంటల్స్ ఉంటాయి. ఒకవేళ మీరు కనుక ఇండియా వాళ్ళు బిట్ కాయిన్ కనుక చెయ్యాలి అంటే పెద్ద మొత్తం అయి ఉండాలి, NRI కనుక అయి ఉంటే అక్కడ అకౌంట్ ఓపెన్ చేయాలి. సపోజ్ మీరు కనుక బిట్ కాయిన్లో కనుక ట్రేడింగ్ చేస్తే వెమ్మటే మీకు డాలర్లో ఇన్వెస్ట్ చేయాలి. ఆ డాలర్లో ఇన్వెస్ట్ చేసిండ్రు అని అంటే ఎక్కడి నుంచి ఇన్వెస్ట్ చేసినో, ఎలా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని మీకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మెయిల్ వచ్చేస్తుంది. అయితే ఎవరైతే అఫీషియల్గా అంటే అవుట్ ఆఫ్ ద కంట్రీలో ఉండి మన వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళ ద్వారా కనుక మీరు కనుక అకౌంట్ ఓపెన్ చేసి బిట్ కాయిన్ చేస్తే ఓకే. అంతేగాని ఈ మధ్యకాలంలో మీరు పెట్టుబడులు పెట్టండి, మేము బిట్ కాయిన్లో పెట్టుబడి పెట్టి మేము లాభాలు మీకు ఇంతిస్తాం అంతిస్తాం అని ఈ మధ్యకాలంలో చాలా జరిగినాయి, చాలా వింటున్నాం, చాలా స్కాములు జరిగినాయి. అవన్నీ కూడా 2 రోజులకి, వారం రోజులకి, 10 రోజులకి జరుగుతున్నాయి. అందుకని బిట్ కాయిన్ గురించి ఎంతో కొంత మీకు తెలవాలి. ఈ బిట్ కాయిన్ ఏదైతే ఉందో అమెరికాలో జరిగేటటువంటి ఓకే, అది బిట్ కాయిన్ ఓకే, కానీ మనం ఎలిజిబిలిటీ కాదా లేదా, మనము ఎవరైతే మనకు చెప్పి చేస్తున్నారంటే అతను ఏం చేస్తున్నాడు, ఎక్కడతను, NRI అతనా, ఆయనకి ఏమన్నా ట్రస్ట్ ఉందా, కంపెనీ ఉందా, ఆయన ఏమన్నా ఫర్మ్ ఉందా, లేకపోతే ఆయన ఏదైనా మ్యూచువల్ ఫండ్ కానీ ఏదైతే ఆర్గనైజేషన్ ఉందా, అవన్నీ చూసి అప్పుడు మనము బిట్ కాయిన్ కాకుండా బిట్ కాయిన్ మాదిరి చాలా కొన్ని వేల బిట్ కాయిన్లు ఉంటాయి. అంటే బిట్ కాయిన్ అనేది బేసు. ఇప్పుడు అలా కాకుండా మనం కనుక చూసినట్టయితే ఈ క్రిప్టో కరెన్సీ అంటాం. ఈ క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో ఎన్ని క్రిప్టో కరెన్సీలు అనేది కూడా మనం చూస్తే కొన్ని వందల క్రిప్టో కరెన్సీలు ఉన్నాయన్నమాట. ఆ క్రిప్టో కరెన్సీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం చూడాలి, చేయాలి అనుకుంటే దాన్ని బట్టి మనము అబ్జర్వ్ చేయాలి. అంటే అంతే తప్ప గుడ్డిగా మీరు చేయకూడదు అనేది నా నుంచి సలహా. ఇంకొకటి, మన ఇండియా మార్కెట్లోనే చాలా అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లోనే కమోడిటీస్ ఉంది, అగ్రికల్చర్ కమోడిటీస్ ఉంది, వీటిల్లో చేసుకోవచ్చు. బిట్ కాయిన్ అనేది ఓకే, అది 1 కోటి పైన ఉన్న వాళ్ళే చేయాల్సి ఉంటుంది. మిగిలిన బిట్ కాయిన్లు చాలా ఉన్నాయి క్రిప్టో కరెన్సీ అని. క్రిప్టో కరెన్సీ పేరుతోటి ఈ మధ్యకాలంలో చాలా స్కామ్లు జరుగుతున్నాయి. అప్రమత్తంగా ఉండండి అని చెప్పడం వరకే నా ఉద్దేశం. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇంకా మీకు ఏదన్నా ఉంటే దయచేసి నాకు కాల్ చేయవద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.